నమస్తే, వెల్కమ్ టు తొలి వెలుగు. నేను ప్రవీణ్ సుంకరి. మనం ఇలా అమీన్పూర్ మండలం, సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం కిష్టారెడ్డిపేట స్కూల్, గవర్నమెంట్ స్కూల్ జెడ్పిహెచ్ఎస్ కిష్టారెడ్డిపేటకు వచ్చినాం. మనము ఏంటంటే సర్కారు బడి అంటే తరగతి గదులు, ప్లే గ్రౌండు, టాయిలెట్స్, మంచినీళ్ళు, సరిపడా స్టాఫు, స్కూళ్ళు అంటే ఇట్లా మన పిల్లల కోడిలాగా స్కూల్ గ్రౌండ్ అంతా స్కూల్ పిల్లలతోటి ఇట్లా కిటకిటలాడే ఒక నందనవనం లాగా అనిపిస్తుంది. కానీ ఈ కిష్టారెడ్డిపేట స్కూల్ ఏదైతే ఉందో జెడ్పిహెచ్ఎస్ కిష్టారెడ్డిపేట కష్టాల్లో ఉందని చెప్పొచ్చు. మొత్తం ఇక్కడ స్కూల్ బిల్డింగ్ లేక జస్ట్ స్లాబ్ వేసి వదిలేసిర్రు. ఇక్కడ పిల్లలందరూ కూడా ఇట్లా ఓపెన్గా కూర్చొని, ఇప్పుడు వర్షం వచ్చిందంటే పిల్లలందరూ ఎక్కడ పోవాలి? మనం చూద్దాం ఒకసారి. ఇది మొత్తం కూడా 6 తరగతి గదులు కట్టి మన ఊరు మనబడి దాని కింద 2022 నవంబర్లో ఈ స్కూల్ బిల్డింగ్ లేదు, మనకు స్కూల్ బిల్డింగ్ కట్టుకుందాం అని చెప్పేసి అంతకు ముందున్న పాఠశాల బడి ఆ తరగతి గదులన్నింటినీ కూల్చేసి కొత్త గదులు కడతామని చెప్పేసి ఒక కాంట్రాక్టర్ వచ్చిండు, కూలగొట్టిరు. ఆ కూలగొట్టిన వేస్టేజ్ అంతా కూడా ఇంకా కంప్లీట్గా తీయలే, మనకు అక్కడనే కనిపిస్తూ ఉంది. అక్కడ చూడొచ్చు మనం. అయితే అది అట్లా ఉంటే దాన్ని అట్నే పెట్టేసి ఈ తరగతి గదులు కడతామని చెప్పేసి 6 తరగతి గదులకు మంచిగా పిల్లర్లు పోసిర్రు, స్లాబ్ వేసిర్రు. మరి 2022 నవంబర్లో మొదలుపెట్టింది, ఒక ఏడాది కాలం పాటు 2023 నవంబర్ వరకు కూడా సాగింది. ఆ తర్వాత బిల్లులు రాలేదని, దానికి సంబంధించి దీనికి కట్టిన బిల్లులు రాలేదని చెప్పేసి ఆ కాంట్రాక్టర్ ఏం చేసినంటే ఎంతవరకు కట్టినా అంతవరకు వదిలేసి పోయిండు. అంటే నడిమడిలో నాగలు వదిలేసిపోతే ఎట్లా ఆ పొలం పరిస్థితి ఎట్లా ఉంటుందో ఇప్పుడు కిష్టారెడ్డిపేట జెడ్పిహెచ్ఎస్ స్కూల్ పరిస్థితి కూడా అట్నే ఉంది. ఎట్లా అంటే బిల్డింగ్ లేక పిల్లలందరికీ ఇట్నే కూర్చోవాలి. ఇక మిగతా తరగతి గదులందరూ పిల్లలు కూడా ఇట్నే కూర్చుంటారు. వాళ్ళకి ఇప్పుడు వర్షం వచ్చిందంటే ఇటు నుంచి వాన కురుస్తూ ఉంటుంది, అటు నుంచి వాన కురుస్తూ ఉంటుంది. దాంతోపాటే ఆ చుట్టుపక్కల మొత్తం కూడా ఆ చెత్త చెదారంతో పిల్లలకు బ్యాడ్ స్మెల్, ఒకటి గలీజ్ వాసన కూడా, దుర్వాసన కూడా వస్తూ ఉంది. మరి పిల్లలకు ఒక పాఠం చెప్పాలన్నా, ఒక తెలుగు చెప్పాలన్నా, ఒక మ్యాథ్స్ చెప్పాలన్నా, ఒక సైన్స్ చెప్పాలన్నా వాళ్ళకు బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పాలి. కానీ ఇక్కడ బోర్డు లేక జస్ట్ ఓరల్గా చెప్తున్నటువంటి పరిస్థితి. పిల్లలకి అంటే వాళ్ళకి అర్థం కావాలంటే రాస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పాలి. కానీ తరగతి గదిలో గోడలే లేవు. ఇక బ్లాక్ బోర్డ్ ఎక్కడ ఉంటుంది అనే సిచ్యువేషన్లో ఇక్కడ తరగతి గదులు అయితే పిల్లలు చదువుకుంటూ ఉన్నారు. చూడొచ్చు మనం ఈ బడి పరిస్థితి ఏంది, దీనికి సంబంధించి. దాంతోపాటు పిల్లలు ఇక్కడ కూర్చున్నప్పుడు ఈ ఓపెన్ గది అంటే ఇక్కడ గోడ ఉంటే ఇక్కడ ఈ చెత్త చెదారం అంతా ఉంది. ఈ చెత్త చెదారం నుంచి వచ్చే బ్యాడ్ స్మెల్, దోమలు కావచ్చు, వాటి వల్ల పిల్లల ఆరోగ్యం మీద కూడా ఇది చేస్తూ ఉంది. ఇక్కడ మొత్తం మొక్కలు, పిచ్చి మొక్కలు అన్నీ పెరిగినాయి. ఈ పిచ్చి మొక్కల వల్ల ఏదైనా పురుగు భూష అంటారు కదా, పాములు కావచ్చు, ఇంకా రకరకాల పురుగులు అవన్నీ కూడా కావచ్చు. ఇంకా సెలవు సమయాల్లోనైతే దీనికి గేట్ లేదు. స్కూలు గేట్ లేకపోవడం వల్ల రకరకాల మనుషులు వచ్చి, రకరకాల వాళ్ళు వచ్చి స్కూల్లో అసాంఘిక కార్యకలాపాలు అక్కడ చూడొచ్చు మనం. నా మద్యం సీసాలు కూడా ఉన్నాయి. అంటే ఒక సేఫ్టీ, పిల్లలకు ఒక సేఫ్టీ, స్కూల్ అనే ఒక గౌరవం కూడా లేదు. దీంతో పాటే ఆ పక్క బిల్డింగ్స్ అంటే ఈ స్కూల్ పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఏదైతే వాళ్ళ కన్స్ట్రక్షన్ అయినటువంటి వాళ్ళ చెత్త చెదారం అంతా కూడా ఈ స్కూల్లోకి వదిలేస్తూ, ఇక్కడ స్కూల్ అంటే ఒక చెత్తకుండిలా అనే ఫీలింగ్ తోటి అక్కడ ఆ పక్కన ఉన్నటువంటి బిల్డింగ్ వాళ్ళు కూడా ఇక్కడ ఆ చెత్త అంతా కూడా పడేస్తూ ఇక్కడ అంతా కూడా ఒక చెత్తమయంగా, అంటే ఇక్కడ నుంచి వచ్చే దానివల్ల ఆ బ్యాడ్ స్మెల్, దుర్వాసన ఒకటి, దానివల్ల వచ్చే దోమలు, ఈగల వల్ల పిల్లల ఆరోగ్యానికి కూడా ఎంత ప్రమాదంలో ఉంది. పిల్లల ఆరోగ్యాన్ని కూడా చూసి మొత్తం ఇట్లా ఓపెన్గా గింతే. ఇదే నా స్కూల్ అంటే, గవర్నమెంట్ స్కూల్ అంటే ఇట్లుంటుందా? తరగతి గదులు అంటే ఇట్లుంటాయి. ఇది తరగతి గదులేనా? పిల్లలందరూ కొన్ని స్కూళ్ళల్లో కూర్చోడానికి బెంచెస్ లేక కింద కూర్చున్న పరిస్థితి. ఈ స్కూల్లో బెంచెస్ ఉన్నాయి, టీచర్లు ఉన్నారు, మంచి ఇంగ్లీష్ మీడియం పిల్లలు ఉన్నారు, చదువుకునే యాక్టివ్ స్టూడెంట్స్ ఉన్నారు. కానీ తరగతి గదులు లేని పరిస్థితి. బెంచీలన్నీ కూడా అక్కడ అంటే ఎండకు వానకు అక్కడ ఒక మూలకు పడేసిన పరిస్థితి మనం అక్కడ చూడొచ్చు. ఈ వర్షం వచ్చిందంటే ఇప్పుడు వీళ్ళు ఎక్కడ కూర్చుంటారు? కూర్చోనికి లేదు. పోతే ఇంటికి పోవాలి, లేకపోతే అందరు కలిసి ఒక రూమ్లో ఆ వర్షంలో తడవకుండా ఉండాలి అంతే. అంటే పాఠాలు చెప్పుకోవడానికి లేదు, చదువుకోవడానికి లేదు, రాసుకోవడానికి బొమ్మ వేసి ఈ బొమ్మ, ఇది అమీబా, ఇది మైటోకాండ్రియా, ఇది మ్యాథ్స్, ఇది ఇంగ్లీష్ అని రాస్తూ చెప్పడానికి బ్లాక్ బోర్డులు కదా, బ్లాక్ బోర్డు పెట్టుకుని గోడలు కూడా లేని పరిస్థితిలో ఈ జెడ్పిహెచ్ఎస్ కిష్టారెడ్డిపేట స్కూల్ ఉంది. మధ్యాహ్న భోజన సమయంలో కూడా పిల్లలు ఇట్లా ఓపెన్గా ఈగలు ఇదంతా అటుపక్క చెత్త చెదరం ఉంటే ఈగలు రాకపోతే ఏం చేస్తాయి? ఇదంతా కూడా ఇట్లా ఓపెన్గా పెట్టుకొని మెట్ల మీద కూర్చొని, ఇక్కడ కింద కూర్చొని, ఇక్కడ అటువంటి ఈ పక్కన కూర్చొని తినాల్సిన పరిస్థితి. అంటే కిష్టారెడ్డిపేట స్కూలు కష్టాల సుడిగుండంలో ఉందని చెప్పొచ్చు. ఇదే స్కూల్కి సంబంధించి స్కూల్ బిల్డింగ్ ఏంది, అసలు స్కూల్ సమస్య, తరగతి గదుల సమస్య ఏంది, మనతో మాట్లాడడానికి ఇదే స్కూల్లో పనిచేసినటువంటి ఉపాధ్యాయుడు భాస్కర్ సార్ ఉన్నారు. సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంది సార్ ఈ స్కూల్ పరిస్థితి ఏంది, తరగతి గదుల పరిస్థితి ఏంది, ఎందుకు ఇట్లా పిల్లలందరినీ ఇట్లా కూర్చోబెడతా ఉన్నారు, ఎట్లా మీ ఆఫీస్ రూమ్ పరిస్థితి ఏంది, ఎట్లా ఉంది మీకు ఈ స్కూల్ సమస్యలు ఏమేమి ఉన్నాయి? యాక్చువల్గా ఈ స్కూలు 2022 నవంబర్ డిసెంబర్లో
దీనికి మన ఊరు మనబడి కింద 6 రూమ్లు ఉండే. దీనికి పాత ఈ 3 రూమ్లు మొత్తం డెమాలిష్ ఉండే. అనదర్గా 2 కూడా ఊరగొట్టి మనకు మన ఊరు మనబడి కింద శాంక్షన్ చేయించారు. అయితే 1,06,00,000 శాంక్షన్ తోటి కట్టిస్తామని 6 రూమ్లు కూడా కూలగొట్టడం జరిగింది. అప్పుడు మేము కూలగొట్టిన తర్వాత దాన్ని అట్నే వదిలేసినా మళ్ళీ కన్స్ట్రక్షన్ ఏం లేకుండా కూలగొట్టిన తర్వాత మేము వర్క్ స్టార్ట్ చేసారు. మేము ఏమనుకున్నామంటే మామూలుగా మార్చ్ ఏప్రిల్ అంటే అకాడమిక్ ఇయర్ అయిపోతుంది, జూన్లో మంచిగా కొత్త హ్యాపీగా మంచి కొత్త స్కూల్లో జరిపించుకోవచ్చు అని మేము ఒక 3 నెలలు చెట్ల కింద ఇక్కడ జరుపుకుంటూ ఫుల్ డే నడిపించినాం. ఎగ్జామ్స్ అయిపోయినాయి, హాఫ్ డే అయిపోయింది, నడిపించడం అయిపోయింది. అయితే మేము మళ్ళీ వచ్చే వరకల్లా జూన్ కల్లా సేమ్ మేము ఉన్నప్పుడు పిల్లర్స్ వేసారు, ఇవన్నీ వేసారు, మళ్ళీ సేమ్ అక్కడే అయిపోయింది. మా హెడ్ మాస్టర్ గారు అప్పుడు అంజాగౌడ్ సార్ ఉండే, సార్ వచ్చి కాంట్రాక్టర్ గారిని పిలిచి ఒకసారి అడిగారు వాళ్ళు ఫోన్లో. అడిగితే సార్ మా బిల్స్ రాలేదు, మేము ఇప్పుడు ఏం చేయలేము సార్ అని వాళ్ళు చెప్పారు. కాబట్టి అది మన పరిధిలో లేదు కాబట్టి మనం కూడా ఏం చేయలేకపోయినాం. మేము డిఓ గారిని మరి సార్ జూన్ వచ్చింది, మాకు తరగతి గదులు లేవు, పిల్లలంతా బయట కూర్చుంటారు, 295 మంది పిల్లలు 302 మంది ఉండే అప్పుడు హై స్కూల్ సార్ మరి ఎలా సార్ అని చెప్పి డిఓ గారిని కలవడం జరిగింది. డిఓ గారిని కలిస్తే మేము సార్ మరి చూసి ఎంఈఓ గారికి చెప్పారు. ఎంఈఓ గారు కూడా వచ్చి ఇక్కడ చూసుకున్నారు. అప్పుడు రాతోడు సార్ ఎంఈఓ గారు ఉండే. ఈ పరిస్థితి ఇలా ఉందని చెప్తే సార్ ఏం చేసిందంటే అక్కడ ఉన్న ప్రైమరీ 6 రూమ్లను మార్నింగ్ అది చేసుకోండి, మీరైతే ఇప్పుడు ఈ బిల్డింగ్ అయ్యేంత వరకు షిఫ్ట్ సిస్టంలో అంటే హై స్కూల్ మధ్యాహ్నము, మార్నింగ్ ప్రైమరీ స్కూల్ నడిపించుకోండి అని చెప్పారు. సో ఇప్పుడు మీకు ఈ 6 తరగతి గదులు ఏవైతే శాంక్షన్ అయినాయో ఈ తరగతి గదుల గోడలన్నీ కూడా ఇట్టినవన్నీ మరి పిల్లలకు పాఠం చెప్పేటప్పుడు ఒక బోర్డు మీద రాస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పాలి, వాళ్ళకి ఎట్లా చెప్పగలుగుతారు, వాళ్ళకి అర్థమవుతుందా, ఎట్లాంటిది? చాలా కష్టమవుతుంది సార్, అసలు చెప్పలేకపోతున్నాం. ఇప్పుడు మ్యాథ్స్ అయితే కంపల్సరీ బోర్డు కావాలి కాబట్టి బయోసైన్స్ చాలా కష్టమవుతుంది. కొన్ని రూములు మనకు ప్రైమరీ స్కూల్లో ఇచ్చారు కానీ ఆ డెస్కులు చిన్నగా ఉన్నాయి, అందులో కూడా సరిపోతలేరు. ఒక 10th క్లాస్ మాత్రం అందులో నడిపిస్తున్నాము, 9th 10th 8th చిన్న పిల్లలు మాత్రం రూములు సరిపోక ఇక్కడ వరండాల మీద కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇదే బిల్డింగ్ మీద ఇంకా కొన్ని పిల్లర్లు వేసేందుకు రెడీగా ఉన్నటువంటి కొంత సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. అదేంటి అసలు అంటే ఇక్కడే కంప్లీట్ కాలేదు, కింద కంప్లీట్ కాకముందుకే మీద వేయడం ఏంది? సార్ అది యాక్చువల్గా ఏంటంటే లాస్ట్ ఇయర్ మొన్న వచ్చింది. అదేంటంటే సైన్స్ ల్యాబు మరియు లైబ్రరీ అని చెప్పి మొన్న సైన్స్ ల్యాబ్ కంప్యూటర్ ల్యాబ్ సైన్స్ ల్యాబ్ అని వచ్చింది. మొన్న డిఈ గారు వాళ్ళు వచ్చి స్టార్ట్ చేశారు, ఈ జూన్ కల్లా అయిపోతుంది అని చెప్పారు. సరే అని చెప్పి మేము కూడా సార్ ఎంఈఓ మా హెడ్ మాస్టర్ ఇప్పుడు ఎంఈఓ సుధాకర్ సారు కూడా అయిపోతుందని చెప్పాడు. కానీ ఎందుకో మేము వచ్చేవరకల్లా పోయేటప్పుడు ఎలా ఉంది మళ్ళీ అలానే ఉంది, దానికి కూడా ఎవరు రెస్పాండ్. సార్ని అడిగితే ఏమో వాళ్ళకి వాటర్ లేవంటారు, కడతారట అంటారు. సార్ కూడా పై అధికారులకు ఇన్ఫార్మ్ చేస్తుండు. ఆ రూములు కూడా కాలేదు సార్ ఇంతవరకు కూడా, అది అట్లానే ఉంది, ఎక్కడేసిన గొంగడ అక్కలానే ఉంది. మీ స్టాఫ్ రూమ్ కావచ్చు, మీ ఆఫీస్ రూమ్ కావచ్చు, దాని పరిస్థితి ఎట్లా ఉంది? అక్కడ మీకు అంటే సరిపడా ఆఫీసు నిర్వహించుకోవడానికి స్టాఫ్ అంతా కూర్చొని లంచ్ చేయడానికి, ఏదైనా మీటింగ్ కావచ్చు, పీరియడ్కు ముందు ఆ క్లాసు చెప్పడానికి ముందు మీరు ప్రిపేర్ అవ్వడానికి అట్లా ఆఫీస్ రూమ్లో వాతావరణం ఎట్లా? యాక్చువల్లీ ఆఫీస్ రూమ్ అంటే ఏం లేదు సార్, ఇప్పుడు లైబ్రరీ అది, దాన్ని కొన్ని రోజులు మేము వాడుకున్నాము. కానీ ఇప్పుడు మాకు పిఎం3 కింద ఈ స్కూల్ అలాంటి మొన్న కంప్యూటర్స్ అవన్నీ వచ్చినాయి, అవి సెక్యూరిటీగా మాకు కావాలని చెప్పి అక్కడే పెట్టుకున్నాం కంప్యూటర్స్ అవన్నీ, ప్యానల్ బోర్డ్స్. ఇప్పుడు మాకు కూర్చోవడానికి అసలు ప్లేసే లేదు, ఆఫీస్ రూమే లేదు మాకు. ఇక్కడే కూర్చుంటున్నాం, మీరు వరండాలో కూర్చుంటాము, ఇక్కడ ఈ వరండాల మీద కూర్చుంటున్నాం సార్. ఇక్కడే లంచ్ చేస్తాం, ఎప్పుడన్నా మామూలుగా పిల్లలకు 3:30కి ఏమన్నా స్నాక్స్ ఇచ్చినప్పుడు మేము కూడా ఇక్కడే కూర్చుంటాం పిల్లల ద్వారా. ఇక్కడే ఉండి మామూలు 5 గంటల వరకు ఇక్కడ ఉండి క్లాసులు చెప్పి మేము వెళ్ళడం జరుగుతుంది. ఇది అంటే తరగతి గదుల సమస్యకు వచ్చేసరికి కిష్టారెడ్డిపేట స్కూల్ పరిస్థితి ఇది. మొత్తం 5 తరగతులు అంటే 6 నుంచి 10వ తరగతి వరకు అందరూ కూడా ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు, టీచర్లు బాగా చదువు చెప్తున్నారు, పిల్లలు బాగా చదువుతున్నారు, మంచి రిజల్ట్ వస్తుంది. కానీ పరిస్థితి చూస్తే మాత్రం తరగతి గదులు లేకుండా ఇట్లా ఉంది. ఈ తరగతి గదులే ఇట్లా ఉంటే అంటే ఏదో అంటారు కదా, ఒక సామెత ఉంటుంది, అసలుకే గతి లేదంటే పెసరపప్పు కేసరిపెట్ట అన్నట్టు కింద గదిలే పూర్తి కాలేదు, దాని మీద పిల్లర్లకు సిద్ధం చేసి ల్యాబ్ అని చెప్పేసి లైబ్రరీ అని చెప్పేసి చేసి దాన్ని కూడా సంఘంలోనే వదిలేసారు. ఒకవేళ నిధులు మంజూరై దాన్ని కట్టాలనుకుంటే కూడా ఇన్ని రోజుల తర్వాత దానికి సిమెంట్ వేసి ఆ పిల్లర్లు వేస్తే అది ఎంత బలంగా ఉంటుంది. ఈ జంగు వస్తుంది, దానికి సమయం తుప్పు పట్టి ఆ సీకులు ఏవైతే ఉందో ఐరన్ అవంతా కూడా పాడైపోయి అంటే స్కూల్కి ఆ పిల్లర్లు వేసిన తర్వాత కూడా స్కూల్ బిల్డింగ్ బలంగా ఉండదు. సో ఇట్లాంటి సమస్యలన్నీ కూడా గవర్నమెంట్ స్కూళ్ళలో ఉన్నాయి. దానికి ఒక ఎగ్జాంపుల్గా ప్రభుత్వ బడులలో ఉన్నటువంటి సమస్యలకు ఎగ్జాంపుల్గా కిష్టారెడ్డిపేట జెడ్పీహెచ్ఎస్, కరెక్ట్ చెప్పాలంటే కష్టాలరెడ్డిపేట జెడ్పీహెచ్ఎస్ అని చెప్పొచ్చు. పూర్తిగా కూడా మనకి ఇక్కడ చూస్తున్నాం, ఇంత గ్రౌండ్ కనిపిస్తుంది కానీ ఇంత గ్రౌండ్లో అక్కడ చూసి కూడా మొత్తం పిచ్చి చెట్లు. ఆ పిచ్చి చెట్లలో మనం లాస్ట్ ఇయర్ పోయిన విద్యా సంవత్సరం గురుకుల పాఠశాలలో కావచ్చు, గవర్నమెంట్ స్కూళ్ళలో కావచ్చు, మనం చూసినాం ఏంటి ఆ స్కూళ్ళల్లో ఆ హాస్టల్లోకి ఆ చెట్లలోంచి పాములు వస్తున్నాయని చెప్పేసి, పిల్లల్ని పాములు కరుస్తున్నాయని చెప్పేసి, రకరకాల పురుగులు వస్తున్నాయని చెప్పేసి, ఇట్లా చెత్త చెదర
సౌకర్యం ఇదంతా ఉంటే రాకుండా ఏం చేస్తాయి పాములు. ఆ టాయిలెట్స్ చూడొచ్చు, అక్కడ టాయిలెట్స్ మొత్తం కూడా ఆ డోర్లు ఇరిగిపోయి మొత్తం అందరూ పిచ్చి చెట్లు అన్నీ పెరిగిపోయినాయి. పెద్ద పిల్లలు ఉంటారు, 8, 9, 10 తరగతి పిల్లలు, ఆడపిల్లలు ఉంటారు, మగపిల్లలు ఉంటారు. వాళ్ళు టాయిలెట్స్కి వెళ్ళాలంటే కూడా అక్కడికి వెళ్ళలేని ఆ దుస్థితిలో గవర్నమెంట్ పాఠశాలలు ఉన్నాయి. ఇది ఒక పాఠశాల కాదు, ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. రాష్ట్రంలో ఇలాంటి పాఠశాలలన్నీ కూడా చాలా ఉన్నాయి. ప్రభుత్వం కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, విద్యాశాఖ కావచ్చు, అధికారులు కావచ్చు, పూర్తిగా ప్రభుత్వ పాఠశాల విద్య అంటే కొంతకాలం ఒక అభిప్రాయం ఉండే, క్రమక్రమంగా ఇంగ్లీష్ మీడియం వస్తూ అది మారుతున్న పరిస్థితి ఉండే. కానీ తిరిగి మళ్ళీ మనం ఏదంటే ముందుకెళ్ళాలి కానీ మళ్ళీ వెనక్కి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇలాంటి సమస్యలు ఉంటే పేద మధ్యతరగతి పిల్లలు ఎట్లా స్కూళ్ళలో జాయిన్ అవుతారు, వాళ్ళ తల్లిదండ్రులు ప్రైవేట్ ఫీజుల్లో చదివించలేక ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తూ ఉంటారు. ఇట్లా సమస్యల నిలయంగా ఉంటే పిల్లల్ని ఎట్లా చేర్పిస్తారు, ఎట్లా వాళ్ళ తల్లిదండ్రుల మనసు ఒప్పుతుంది. సో అధికారులు కావచ్చు, ప్రభుత్వం ఇలాంటి సమస్యలు ఉన్నటువంటి బడుల మీద దృష్టి పెట్టి సర్కారు చదువును మంచిగా చేయాలని తొలివెలుగు కోరుకుంటా ఉన్నాను. అంటే ఇప్పుడు మీరు ఒక ల్యాబ్ రూమ్లో చేసుకోవాల్సిన ఎక్స్పెరిమెంట్ మీకు ల్యాబ్ రూమ్ లేక ఇట్లా బయట చేసుకుంటున్నారు అంటే మీరు ఏం అడుగుతున్నారు? గవర్నమెంట్ కావచ్చు, అధికారులను కావచ్చు, ఏం అడుగుతున్నారు? స్కూలే ఇది. సో ఇక్కడ క్లాస్ రూమ్స్ కావాలని, స్కూలు మంచి ఫెసిలిటీస్, క్లాస్ రూమ్స్ సరిగ్గా లేవు, క్లాసెస్ సరిగ్గా సరిపోవట్లేదు, ల్యాబ్కి ఇన్స్ట్రుమెంట్స్ లేవు. ప్రభుత్వం ఇవన్నీ ఇవ్వాలని కోరుకుంటున్నాం మేము, అంతే. ఏ క్లాస్ అవుతుంది? 10th. సో 10th క్లాస్. ఇప్పుడు మీరు 10th క్లాస్ కాబట్టి ఇవన్నీ ఉండి మంచిగా మీరు ఎక్స్పెరిమెంట్ చేసి మీరు మంచిగా చదువుకుంటే మీకు ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ వస్తాయి. ఇట్లా సౌకర్యాలు లేకపోవడం వల్ల చదువుకోలేకపోతున్నారు. అవును సార్, నేర్చుకోలేకపోతున్నారు. ల్యాబ్స్ ఇవన్నీ కూడా చేయలేకపోతున్నాం, ఇన్స్ట్రుమెంట్స్ లేవు, క్లాసెస్ కూడా 3 years అవుతుంది స్కూల్. అప్పటి నుంచి మేము 7th నుంచి ఇట్లానే ఉన్నాము. అవును, ప్రైమరీ వాళ్ళకు కూడా క్లాసెస్ సరిపోతలే. ఫస్ట్ క్లాస్ పిల్లల నుంచి 10th వరకు ఇదే పరిస్థితి ఉంది. కొంచెం గవర్నమెంట్ వాళ్ళు హెల్ప్ చేస్తే బాగుంటుంది. చూస్తున్నాం, ఇది మనం ఎవరో ప్రజలు మాట్లాడట్లేదు, ఏ రాజకీయ నాయకులు మాట్లాడట్లేదు, ఏ ప్రతిపక్షాలు మాట్లాడట్లేదు. పిల్లలు మేము 3 సంవత్సరాల నుంచి తరగతి గదులు లేక బయటనే కూర్చుంటున్నాము. ల్యాబ్ రూమ్స్ లేక ఇట్లా కుర్చీల మీద పెట్టుకొని మేము ఈ పరిశోధనలు ఏమంటారు ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉన్నాము. మాకు తరగతి గదులు ఉంటే బాగుంటుంది, మేము మంచిగా చదువుకుంటాము. 7వ తరగతి నుంచి 7 అయిపోయింది, 8 అయిపోయింది, 9వ క్లాస్ అయిపోయింది, ఇప్పుడు 10వ తరగతిలో ఉన్నాం. 10వ తరగతిలో కూడా మాకు ఇదే సమస్య ఉంది. కనీసం మా సమస్యలను పట్టించుకోండి, మాకు మంచి స్కూల్ ఏర్పాటు చేయండి, మేము మంచిగా చదువుకుంటే మీ దేశానికి ఉపయోగపడతామని చెప్పేసి పిల్లలు చెప్తా ఉన్నారు. అవి తరగతి గదులు పరిస్థితి అట్లా ఉంటే ల్యాబ్ ఉండాలి. ల్యాబ్ లేకపోతే పిల్లలకు ఏం చెప్తున్నాం ఏందనేది, ఇది ఒక సైన్స్ క్లాస్ నడుస్తుంది ఇప్పుడు. మన ఏమనంటే ప్రకృతే ఒక ల్యాబ్ అన్నట్టుగా ఇక్కడ ఓపెన్లో పెట్టి ఒక చైర్ వేసి ఒక బీకర్ వేసి ఇది ఒక బయోసైన్స్కి సంబంధించిన ఒక ఎక్స్పెరిమెంట్ని పిల్లలకి ఇక్కడ ఓపెన్గా ఇట్లా చెప్తా ఉన్నారు. మామూలుగా అయితే ఇదంతా కూడా ఒక ల్యాబ్లో పెట్టి ఇది దీన్ని ఇట్లా దీనివల్ల ఈ రిజల్ట్ వస్తుందని చెప్పి ఇది ఉంటుంది. కానీ అలాంటి సౌకర్యాలు లేకపోవడం వల్ల ఇక ఏమంటారు గ్రౌండే ల్యాబ్ అయిపోయింది, చైరే ఒక టేబుల్ అయిపోయింది. ఇక్కడే ఏమంటారు ఈ ఓపెన్ ఏరియానే ఒక ల్యాబ్ రూమ్ అయిపోయింది. ఇక్కడ ఈ బయోసైన్స్ పిల్లలకి ఈ ఎక్స్పెరిమెంట్ గురించి చెప్తున్న టీచర్ మనతో ఉన్నారు, అడిగి తెలుస్తుంది. ఏంటి టీచర్ ఈ ఎక్స్పెరిమెంట్ ఏంది, దీన్ని ఎట్లా చేయాలి యాక్చువల్గా, అంటే సౌకర్యాలు లేకపోవడం వల్ల మీరు ఎట్లా చేస్తున్నారు? ఇది 10th క్లాస్కి బయోసైన్స్ ఫోటోసిన్సిస్ జరగడానికి లైట్ అవసరం అనేది ఎక్స్పెరిమెంట్ సార్. రూములు లేకపోవడం వల్ల మేము ల్యాబ్ మెటీరియల్ కూడా జాగ్రత్తగా భద్రపరచుకోలేకపోయాము. అందుకే ఉన్న మెటీరియల్ తోటి పిల్లలకి అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేద్దామని మేము తెచ్చాం సార్. ఇది ఫోటోసిన్సిస్ జరగడానికి లైట్ అవసరం అనే ఒక ప్రయోగం, హైడ్రిల్లా ప్రయోగం సార్. ఇదంతా కూడా అంటే లైట్ అవసరం అన్నప్పుడు సన్లైట్ చేసేయాలి. తర్వాత ఇదంతా ఎక్స్పెరిమెంట్ అయిన తర్వాత పిల్లలు క్లాస్ రూమ్లో ల్యాబ్ రూమ్లో కూర్చోబెట్టి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ల్యాబ్ లేకపోవడం వల్ల ఇట్లా ఓపెన్గా ఆక్సిజన్ ప్రయోగం చేయడానికి కోసం మాకు చేయడానికి ఇప్పుడు సోర్స్ లేదు సార్, అంతే లైట్ ప్రయోగం. ఇది పరిస్థితి. ల్యాబ్ రూమ్ లేదు, ఇదంతా కూడా సరే సన్లైట్ కావాలి, కొద్దిసేపు బయట పెట్టి మళ్ళీ తీసుకుపోయి ఏం మార్పు జరిగింది సన్లైట్లో పెట్టిన దానివల్ల అనేది పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయాలి మళ్ళీ ఒక ల్యాబ్ రూమ్లో పెట్టి. కానీ ఇది చెప్తున్నాం కదా ఇదే ల్యాబ్ అయింది. ఎట్లా ఉందిరా మీకు చిన్న ల్యాబ్ లేదు, ఇట్లా ఓపెన్గా మీకు చెప్తా ఉన్నారు, ఇట్లా ఓకేనా, ఇట్లా మంచిగా ఉందా, మీకు ల్యాబ్ కావాలన్నా ఏమంటారు? మాకు ల్యాబ్ కావాలి సార్. క్లాస్ రూమ్స్ ఉన్నాయా మీకు? ఎట్లా ఉంది టాయిలెట్స్కి సంబంధించి ప్రాబ్లం ఎట్లా ఉంది? అన్నీ ఏం బాగాలేదు సార్, క్లాస్ రూమ్ కూడా చక్కగా అవ్వట్లేదు. ప్రైమరీ వాళ్ళు ఉంటున్నారు పొద్దున, మాకు సరిగా క్లాసులు అవ్వట్లేదు. కెమెరామెన్ సతీష్తో ప్రవీణ్ సుంకరి, తొలివెలుగు, హైదరాబాద్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలివెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.